హాయ్ అండి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇదిగండి మేము సంక్రాంతికి సొక్కులు అంటామండి. ఇవి చేస్తాము. ముందుగా గుమ్మడికాయ అండి, ఇది గుమ్మడికాయ ఉడికిన తర్వాత బెల్లం వేయాలి. ఇగో గుమ్మడికాయ సొక్కులు అంటామండి. ఇవి సంక్రాంతికి మెయిన్ అండి మాకు. ఉడికిపోయిన తర్వాత గుమ్మడికాయ ఉడికిన తర్వాత బెల్లం వేయాలి. బెల్లం వేస్తాను. కొంచెం ఇప్పుడు ఉప్పు వేయాలండి. ఇదిగండి బెల్లం కూడా మొత్తము కరిగిపోయింది. ఇప్పుడు బియ్యం పిండి అండి, ఓన్లీ బియ్యం పిండి అని ఇది కలుపుకుంటే కొంచెం కొంచెం వేయాలండి. కలుపుకుంటూ వేయాలండి కొంచెం కొంచెము. ఇదిగండి దీనికి ఎంత పిండి పడుతుందో అంత పిండి కలుపుకుంటూ వేసుకోవాలండి. ఇట్లా ఇప్పుడు చిమ్ములో పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనించాలండి. ఇదిగండి పిండి అంతా ఇట్లా కలిపేసి మూత పెట్టి సిమ్లో ఒక 2 నిమిషాలు ఉడకనించాలండి. ఇదిగండి ఇట్లా చక్కుల ముద్ద ఇట్లా ఉడికిపోవాలండి. ఇవి చల్లగా అయిన తర్వాత చక్కుల్లాగా చేయాలి. ఇగో ఇట్లా ఉడకాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇదిగండి ఈ చక్కులన్నీ ఇట్లా చేయాలండి. ఇగో ఇట్లా చేయాలి. దోశ పెనం పెట్టేసి ఆయిల్ వేసి వేపాలండి ఆ సొక్కులు. ఇదిగండి ఇట్లా వేపాలి, ఆయిల్ కొంచెం వేసి ఇదిగండి ఇట్లా వేపుకోవాలండి. ఇట్లా వేపాలండి 2 సైడ్లు. ఇదిగండి సొక్కులన్నీ ఇట్లా వేపాలండి. ఇవైతే మేము మెయిన్ ఇవేనండి, పండగకి చేస్తాం. ఇవో పాలకాయలు ఇవి కంపల్సరీ చేయాలండి పండగకి. ఇదండి మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.